జగిత్యాల జిల్లాలో రైతులు చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని రైతాంగం జగిత్యాల చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది. మనతో రైతు సంఘం నేతలున్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వ హామీలపైన మీరు దాదాపు దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? చలో జగిత్యాల కలెక్టరేట్ కు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 ఉండే కదా, మీరు 2 లక్షలు తీసుకొచ్చుకోరి, మేము వచ్చినాక వెంటనే మాఫీ చేస్తామని అన్నారు. అట్లాగే రైతు బంధు ₹5,000 ఉన్న రైతు బంధు మళ్ళీ చెప్పంటకు మేము 7,000 చేస్తామని అన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు చెప్పిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఇప్పుడు మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఎవరం కూడా రోడ్లకి మాకు ఈ ధర లేకపోతే ఈ బోనస్ ఇరనో లేకపోతే ఇట్లా అట్లా ఏం కోరలే. అట్లాగే వాళ్ళు ఇప్పుడు రుణమాఫీ అయింది, 40-45% రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీని మొత్తం ప్రతి రైతుకు ప్రతి కుటుంబంకు షరతులు లేకుండా విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేస్తుందని కోరుతున్నాం. సో కరుణాకర్ గారు, మీరు చెప్పండి, రైతాంగం సమస్యల మీద పోరాడుతున్నారు. రుణమాఫీ ఇప్పటికే ఒక 50% చేశామని చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని బ్యాంకుల దగ్గర, కలెక్టర్ల దగ్గర రైతులు ఆందోళన తిరుగుతున్నారు. వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ కూడా మంత్రులు ప్రకటిస్తున్నారు. ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు చెప్తున్నది ఒక రకంగా ఉన్నది, మంత్రులు చెప్తున్నది ఒక రకంగా ఉన్నది, ముఖ్యమంత్రి చెప్తున్నది ఒక రకంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో మేము రుణమాఫీ దాదాపుగా పూర్తి చేశామంటున్నారు. వాళ్ళు నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది, ఇంకా 20 లక్షల మందికి పైగా రుణమాఫీ జరగాల్సి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర వేంపేటలో ఒకే బ్యాంక్ పరిధిలో 983 మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఉన్నాయి. రైతులు కూడా అదే అంటున్నారు. రైతులు మేము పంటలు పండించుకోవడానికి పంట పొలాల చుట్టూ తిరగాలనా, మాకు రుణమాఫీ కావడానికి అధికారుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ తిరగాలనా అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా మొన్న చెప్తున్నారు, ఒక్క రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కానటువంటి వాళ్ళు దాదాపుగా 6 లక్షల మంది. ఎంత వ్యత్యాసం ఉందో! ఈ వ్యత్యాసం గురించే గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతులు రోడ్డెక్కేటటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, భరోసా విషయంలో కూడా, ఎందుకంటే పంట వేసే సమయంలో ఇస్తారు, కానీ ఇప్పుడు కోతలకు వచ్చాయని కూడా మీరు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఆయన ఇచ్చిన హామీలు బాగున్నాయి, కానీ ఒక 3 అంశాలు తెర మీదకి తేవడం జరిగింది, అందరికీ తెలపడం జరిగింది. ఒకటి రైతు రుణమాఫీ గురించి మేజర్గా, రైతు భరోసా ఇప్పుడు అడిగిన రైతు భరోసా గురించి, ఇంకొకటి దొడ్డు వడ్లకు బోనస్ గురించి. సన్న వడ్లకే ఒకవేళ బోనస్ ఇవ్వాలనుకుంటే 3,000 మద్దతు ధర పెట్టి 3,000 పైన 500 బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకటి రైతు బంధుది కూడా ఇప్పటికే దసరా సీజన్లో ఇప్పటికే వచ్చేది ఉండే, సెకండ్ది కూడా ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది 5,000, అది నేను 2,000 పెంచిస్తాడు. దానికి కూడా లేదు. ఇప్పుడు ఖర్చులకు మక్క కోతలకు ఇప్పటికి ఎంతో ఉపయోగపడుతుండే, అది లేదు. ఆయన ఇచ్చిన హామీలని ఆయనకు ఒక పరి గుర్తు చేయడం కోరకే ఈరోజు రైతు ఐక్యవేదిక తరఫున జగిత్యాల జిల్లాలో 18 మండలాల రైతులు అందరినీ ఒక దాటికి తీసుకొని చలో కలెక్టరేట్కు పిలువడం జరిగింది. ముఖ్యంగా టెక్నికల్ సమస్యలు చెప్తున్నారు కదా, అవి ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం లేదు కదా? లేదు కానీ అన్న, ఇప్పుడు వాళ్ళు చేస్తామన్నారు. ఆయన చేసేటప్పుడు ఒక 2 విడతలు వేసినా కానీ బాగుంటుండే రుణమాఫీ. ఇప్పుడు లక్ష వేసి అందరికి వేసినా కానీ నెక్స్ట్ మళ్ళీ 1,00,000 మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలకు వేసినా బాగుంటుండే. ప్రతి నాయకుడు చెప్పేది అదే, మీకు రైతు బంధు ఇస్తాం, మీకు రైతు భరోసా ఇస్తాం, లేకపోతే మీకు బోనస్ ఇస్తాం. బోనస్ ఏందన్నా, ఇప్పుడు ఫస్ట్ ఇస్తానన్నది అన్ని రకాల అట్లకి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, దొడ్డు వడ్లు సెంటర్లలో కొంటారు, ఈ సన్న వడ్లను మార్కెట్ యార్డుకు తీసుకొస్తాం. దానికి బోనస్ అనేది ఇచ్చేది మాకు ఏమి ఇవ్వాలి? రైతు మార్కెట్ యార్డ్లో ఏ ధర పడితే 3,000 పడితే 3,500 బోనస్, 500 బోనస్ ఇవ్వాలి 3,000 మీద. దయచేసి మాకు ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీకు సలహాదారులను మంచిగా పెట్టుకొని సలహాలు మంచిగా తీసుకొని మాకు రైతాంగాన్ని కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో మొత్తంగా రైతాంగం అంతా ఇచ్చిన హామీలను మరొకసారి గుర్తు చేస్తున్నామని చెప్తూనే ఆందోళనకు దిగుతోంది. ఖచ్చితంగా మేజర్ 3 హామీలను గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్ల విషయంలో 500 బోనస్. ఇవి ఖచ్చితంగా రైతుల సలహాలు తీసుకోవని, సమస్యలను పరిష్కరించాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.